నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఒక్కసారిగా మారుతున్నాయా అనే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారని, నారా లోకేష్‌కు సీఎం పదవి అప్పగిస్తారని ఒక వాదన అయితే వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలోనే పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నటువంటి పరిస్థితి. సో, ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సార్ ఏంటి సార్ ఈ చంద్రబాబు నాయుడు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారని, ఇక్కడ లోకేష్ కి పీఠం కట్టబెడతారని చెప్పి వాదన గట్టిగా వినిపిస్తోంది. అసలు ఏంటి ఆ సాధ్యాసాధ్యాలు ఉన్నాయంటారా? బేసిక్ గా నిన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు రాజీనామా చేసి అవును. కేంద్రం వెళ్ళినప్పటి నుంచి ఇది ఊహాగానాలు బాగా పెరిగాయి. ఇక్కడ మనం గమనించాల్సింది చంద్రబాబు గారికి ఏ పదవి వస్తుంది, అది పైకి చర్చ నడుస్తుంది, అది కాదు ఇంపార్టెంట్. లోకేష్ గారి ఎంట్రీ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అన్ని ఎందుకు వస్తే లోకేష్ చుట్టూ నడుస్తుంది. అంతే. ఒకటి నితీష్ కుమార్ గారు రాజీనామాతో పాటు ఆంధ్రప్రదేశ్ సభ మరియు శాసన మండలి సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ప్రతిరోజు సాయంత్రం లోకేష్ గారు తెలుగుదేశం, జనసేన ఈ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యులతో విందు ఏర్పాటు చేస్తున్నాడు. రోజుకు 2-3 జిల్లాల చొప్పున. గత కొన్ని రోజులుగా మీరు పరిశీలిస్తే. అంటే ఎందుకు చేయాలి? ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి కదా. కానీ జనసేన వాళ్ళు కూడా ఇస్తున్నారు, వాళ్ళు కూడా వెళ్తున్నారు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు లోకేష్ గారు ఎంట్రీ ఉండబోతా ఉంది. అంటే ముఖ్యమంత్రి ఎంట్రీ అయితే ఆల్రెడీ రాజ్య పాలిటిక్స్ లో ఉన్నారు, ఆయనే కేంద్రంగా ఆయన మొత్తం నడుస్తుంది అన్న విషయం అందరికీ తెలుసు. కానీ అధికారికంగా ముఖ్యమంత్రి పట్టులు పడతా ఉన్నాయి అనేది బలం చేకూరుస్తున్నాయి. ఇది మొదటి అంశం. నితీష్ కుమార్ గారు ఎంట్రీ ఎగ్జిట్ ఎలా అయింది బీహార్ నుంచి? ఆయన కేంద్రంలో రాజ్యసభ ఇచ్చి మంత్రివర్గంలో తీసుకునే పరిస్థితి కనిపిస్తున్నాయి. 2 ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బీహార్లో వాళ్ళ కుమారుడికి డిప్యూటీ సీఎం ఇచ్చి వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు ఒక అస్యూరెన్స్ ఇవ్వడం. ఇట్లే ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని కేంద్ర రాజకీయాల్లోకి తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ బాధ్యతలను లోకేష్ గారికి అప్పగిస్తారు అనే ఒక చర్చ బలంగా. ఇప్పుడు చంద్రబాబు గారు చుట్టూ ఏం నడుస్తా ఉంది? ఉపరాష్ట్రపతి, ఉప ప్రధాని, ఇట్లా చర్చలు, రాష్ట్రపతి, ఇట్లా చర్చలు నడుస్తున్నాయి. పాయింట్ ఏంటంటే ఉపరాష్ట్రపతి పోస్టు ఖాళీగా లేదు. ఇంకో 4 ఏళ్ళు ఖాళీగా ఉండదు. మొన్నే ఎన్నికయ్యాడు ఆయన ఉపరాష్ట్రపతిగా. ఉపరాష్ట్రపతి ఖాళీగా లేదు. ఉప ప్రధాని నాకున్న రాజకీయ పరిజ్ఞానంతో ఎటువంటి పరిస్థితుల్లోనూ నరేంద్ర మోడీ గారు ఎవరు, చంద్రబాబు నాయుడు గారికి కాదు, ఎవరికి ఇడు. ఉప ప్రధానమంత్రి లీడర్షిప్ ని యాక్సెప్ట్ చేసినట్టు మీరు ఎప్పుడైనా చూడండి జాతీయ రాజకీయాల్లో లాల్ కృష్ణ అద్వానీ. ఎందుకు? ఒక అనివార్యత. ఆ పర్సనాలిటీ, ప్రధానమంత్రి స్థాయి పర్సనాలిటీ కంఫర్ట్, మన సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఉప ప్రధానమంత్రి ఇస్తారు. చంద్రశేఖర్ లాంటి వాళ్ళు అయినారు. అంటే చంద్రబాబు గారికి వాళ్ళ స్థాయి లేదని కాదు, ఆ స్థానం నరేంద్ర మోడీ గారు ఇవ్వరు. ఇస్తే ఏంటి? సెకండరీ ఒప్పుకున్నట్టే కదా. కాబట్టి ఉప ప్రధానమంత్రి సాధ్యం కాదు, ఉపరాష్ట్రపతి ఖాళీగా లేదు. కాబట్టి ఏదన్నా ఉంటే 20 ఏళ్ళలో రాష్ట్రపతి ఎన్నికలు జరిగితే అప్పుడు రాష్ట్రపతి లాంటి దాన్ని మిత్రపక్షాలకు ఇచ్చే అంత ఔదార్యం మోడీ గారు, షా గారు నిర్ణయిస్తారని నేనైతే అనుకోను. ఎందుకంటే కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎలా అనేది మనకు తెలియదు. కానీ తెలుగుదేశం అంతరికి ఇప్పుడు సమస్య ఏంటంటే చంద్రబాబు గారిని ఎట్లా సెటిల్ చేయాలని బీజేపీ వాళ్ళకి ఏం ఆకంగారు ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎట్లా ఉంటారనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. బీజేపీ తలనొప్పి ఎందుకు? బీహార్ వచ్చేసరికి నితీష్ కుమార్ కొడుకుని సెట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాళ్ళు ముఖ్యమంత్రి అవబోతున్నారు కాబట్టి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్ లేదు కదా. కాబట్టి తెలుగుదేశం అంతర్గత వ్యవహారాల్లో బీజేపీ బాధ్యత తీసుకోదు, జోక్యం చేసుకోదు. ఇది చంద్రబాబు గారికి సంబంధించి. ఇప్పుడు లోకేష్ గారికి సంబంధించిన విషయం వస్తే ఖచ్చితంగా లోకేష్ గారు నో డౌట్ తెలుగుదేశం పార్టీకి ఏకైక రాజకీయ వారసుడు. చంద్రబాబు నాయుడు గారు ఒకే కొడుకు, కూతురు కూడా లేరు. ప్రాంతీయ పార్టీలు వ్యక్తి చుట్టూ నడుస్తాయి కాబట్టి ఆయనే నో డౌట్ ఎట్ ఆల్. ఎప్పుడు ఎంట్రీ కావాలి ముఖ్యమంత్రిగా? 3 ఛాన్సులు ఉన్నాయి. ఒక ఛాన్స్ ఏంది? ఇమీడియట్ గా ముఖ్యమంత్రి కావడం. నెంబర్ 2 ఎన్నికలకు ఒక 6 నెలల ముందు కావడం. నెంబర్ 3 29 ఎన్నికల్లో మ్యాండేట్ తీసుకోవడం. ఈ 3ట్లో వాళ్ళకి సౌకర్యం ఇప్పుడే అని నేను అనుకుంటున్నా. సౌకర్యం అని కాదు, సౌకర్యం. ఎందుకని? ఇంకా 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్ళు తానేంటో నిరూపించుకోవడానికి, ఫెయిల్ కావడానికి, సక్సెస్ రెండింటికి పనికి వస్తుంది ఈ 3 ఏళ్ళు అనేది. అయిపోవచ్చు, సక్సెస్ కూడా కావచ్చు. ఇప్పుడు 2029లో ఎన్నికల్లో కానీ ఎలక్షన్ ముందు కానీ కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఎలక్షన్కి 6 నెలల ముందు ఇచ్చారనుకోండి, సెట్ కాదు వ్యవహారం. పోనీ ఎన్నికల్లోకి పోయి లోకేష్ గారు తదుపరి ముఖ్యమంత్రి అన్నారు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాలి? ఆయన కంఫర్ట్ కావచ్చు, ఆయన అభిమానులు ఒప్పుకోరు. 24లో ఏమో తండ్రిని ముఖ్యమంత్రిని చేసినావు,
29లో ఏమో కొడుకులు ముఖ్యమంత్రి. ఇప్పుడు లోకేష్ గారు వన్స్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయనకన్నా జూనియర్ ఆయన. ఇంక జన్మలో నేను ముఖ్యమంత్రి కానంటే లెక్క కదా! కాబట్టి ఆయన అభిమానులు కూడా ఒప్పుకోరు. ఆయన ప్రేమించేవాడు ఒప్పుకోరు. కాబట్టి 29లో అనౌన్స్ చేయడం కష్టం. ఈ ఎన్నికలకు ముందు కష్టం. కాబట్టి ఇది సరైన సమయంగా వాళ్ళకుండొచ్చు రాజకీయంగా. బట్ ఆ స్టెప్ తీసుకుంటారా? తీసుకోరా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా పర్మనెంట్ పర్సనాలిటీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన్ని పక్కన పెట్టడం అంటే ఏం 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 పక్కించి పట్టాలి? ఒక ఆంధ్రప్రదేశ్‌లో గౌరవప్రద స్థానం ఏమీ లేదు. అంతే కదా! ముఖ్యమంత్రి తర్వాత ఇంకా గవర్నర్ తప్ప ఇంకే గవర్నర్‌ని చేయలేరు. ఇంకా అవును. దేశంలో గౌరవప్రద స్థానం ఉపరాష్ట్రపతి ఖాళీగా లేదు. ఉప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఒప్పుకోరు. ఈ రాష్ట్రపతి 20 ఏళ్ళ తర్వాత. అవును. ఇంకేమి ఇయ్యాలి? కేంద్ర మంత్రి ఇవ్వాలి. కేంద్ర మంత్రి ఎంత కంఫర్ట్ ఉంటారు? ఎంత ఇబ్బంది కాబట్టి చంద్రబాబు గారిని ఒప్పించడం ఆయన పెద్ద కొడుకు కోసం ఏమైనా చేస్తాడు ఎవరైనా. బట్ లోకేష్ గారిని ఎంట్రీ చేయాలంటే ఈయన్ని సైలెంట్‌గా కూర్చోబెట్టలేం. ఎందుకంటే పర్సనాలిటీ అలాంటిది చంద్రబాబు గారిది. కాబట్టి ఈ ఇబ్బందులున్నాయి. రెండోది ఇప్పుడు రావడం అన్నీ నెగెటివ్ అంశాలే గదా! ఎన్నికల అవును. హామీలు అమలు కాలేదు. తిరుమల లడ్డు విషయం బూమరాంగు. అన్ని వ్యవహారాలు మెడచుట్టుకుంటున్న సమయంలో ఆయన పెట్టి ఎట్టా సక్సెస్ అవుతాడు? పార్టీ సీనియర్‌లు ఒప్పుకుంటారా? ఇంకోవైపు బీజేపీ ఎట్లా ఎప్పుడు ప్రవర్తిస్తుందో ఎవరికీ తెలీదు. వాళ్ళు కొట్టే దెబ్బలు మామూలుగా ఉండవు. వాళ్ళకి కొట్టే వాళ్ళకి తప్ప ఎవరికీ అర్థం కాదు. అట్ట కొడతారు కొట్టే దెబ్బలు. అవునవును. ఆ భయమే ఉంటుంది. కాబట్టి బీజేపీ అధికారికంగా ఏం చేయదు గానీ, జరిగే పరిణామాలు చాలా జాగ్రత్త. ఇంకో వైపు జగన్మోహన్ రెడ్డి గారు పవర్‌ఫుల్‌గా మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతాడు. ఆయన చెప్తే నమ్మాల్సిన అవసరం లే. ఈళ్ళనుకుంటున్నారు మళ్ళీ జగనొస్తే ఏంటి పరిస్థితి అని. అవును. కాబట్టి ఒక పక్క ప్రత్యర్థి యాక్టివ్ అయిపోతున్నాడు. ఇంకో పక్క జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏంటి ఇంకా మా బాస్ ఇంతేనా అని వాళ్ళనుకుంటున్నారు. బీజేపీ‌వోళ్ళు ఇట్లాంటి సంక్లిష్టమైన పరిస్థితులు లోకేష్ గారికి ఇప్పుడే ఇస్తారా? నేననుకుంటుంది రెహమాన్ గారు ఎన్నికలకు 6 నెలల ముందు గాని, ఎన్నికల సమయంలో గాని లోకేష్ గారిని సీఎం అభ్యర్థిగా ప్రకటించరు. అది పెద్ద లాభం జరగదు. కాబట్టి ఏదైనా ఉంటే ఇప్పుడు జేస్తారు. చేస్తే పెద్ద ప్రయోజనం లేదు, ఇబ్బంది పడతాం అనుకుంటే ఈ దఫా ఈ 5 ఏళ్ల దఫా ఆయన్ని ముఖ్యమంత్రి చేసే అవకాశాలు లేవు. సో, ఇప్పుడు మీరిచ్చిన విశ్లేషణ ప్రకారం అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీని అనుకూలంగా ఉన్న మీడియాలో ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్న కథనాలు నిజమే కావచ్చు. ఆ పార్టీ ఒక రాజకీయ ధోరణి ఉంది. లోకేష్ గారి పట్ల మంచి అభిప్రాయమా? చెడ్డ అభిప్రాయమా? అని పక్కన పెడితే ఒక పొలిటికల్ యాంగిల్ చూసినప్పుడు ఇది సరైన వాళ్ళు చెప్తున్న సరైన కారణం కాదు. ఈ రాష్ట్ర అభివృద్ధి, దేశానికి సేవలు అవసరం ఇవన్నీ చాలా విచిత్రమైన విన్యాసాలు. ఈ అవునులెండి. విన్యాసాలు కాదు. బేసిక్‌గా ఇది సరైన సమయం. ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి ఆయన సక్సెస్ కావడానా, ఫెయిల్ అయినా తను తాను నిరూపించుకోవడానికి ఇది సరైన సమయం. ఎలక్షన్ ముందు యాక్సెప్ట్ చేయరు. మంచి ఒత్తిడిలో ఉంటారు. జగన్ గారు ఇంకా స్వింగ్‌లో అవును. ఉంటాడు. యాహ్! ఈ రెండోది ఇంకా ఇవన్నీ ఇబ్బందులుంటాయి. సో, ఇప్పుడైతే ఆయన నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది వాళ్ళ అంతర్గత సమస్య. దీన్ని డైరెక్ట్‌గా ఇది చెప్పకుండా, నేను చెప్పినట్టు విశ్లేషణ చేశారనుకోండి, ఇదేదో లోకేష్ గారి కోసం మొత్తం నడుస్తున్నట్టుగా వ్యవహారం నడుస్తుంది. కాబట్టి ఇంకొక అంతర్జాతీయ కారణాలు ఆపాదించి, నితీష్ కుమార్ సేవలు దేశానికి ఉపయోగించుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి సేవలు ప్రపంచానికి ఉపయోగించుకుంటాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గైడ్ చేస్తాడు. ఇవన్నీ మన కంఫర్ట్ కోసం చేసే మాటలు తప్ప ఇంకోటి కాదు. అయితే అవును. లోకేష్ గారిని పొలిటికల్ డెసిషన్ తీసుకున్నారంటే నాకు తెలిసి ఎవరు అభ్యంతరం చెప్పలేరు. ఎందుకంటే కంఫర్ట్ మెజారిటీ 134 స్థానాలున్నాయి. సమస్యల్లా దాని పర్యవసానాలు భవిష్యత్తు మీద ఎలా ఉంటాయనే దానిపైనే తెలుగుదేశం కంగారు. అదే ఇప్పుడు అంతే నేను తప్ప ఇవాళ కొద్దిమంది జన సైనికులతో అంటే జనసేన ద్వితీయ శ్రేణి నేతలతో మాట్లాడినప్పుడు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం. పవన్ కళ్యాణ్ కాదని లోకేష్‌ని పీఠం కట్టబెడితే మేము ఊరుకునేది లేదు. అది ఇప్పటికిప్పుడే మేము పార్టీలోంచి బయటకొచ్చేస్తాం. ఒకవేళ అదే జరిగితే మా అధినేత ఒప్పుకొని దానికి ఒప్పుకున్నా సరే మేము మాత్రం ఊరుకోము. అదే జరిగితే మాత్రం పవన్ కళ్యాణ్‌కి ఇది రాజకీయాల్లో ఎగ్జిటే అని చెప్పి మేము మా ప్రగాఢమైనటువంటి నమ్మకం అని అంత కరాఖండంగా చెప్తున్నారు. రెహమాన్ గారు బేసిక్‌గా వాళ్ళ మనోభావాలను గౌరవిద్దాం. కానీ వాళ్ళు ఎవరు నిర్ణయించేవాళ్ళు గాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పాను. జగన్మోహన్ రెడ్డి కారణంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో ఉంటాడాయన. జగన్మోహన్ రెడ్డి కారణంగా, వాళ్ళ కారణంగా కాదు. ఎందుకంటే అవును. ఆయన ఎగ్జాక్ట్‌లీ. భయంతో చేస్తుంటారు. సో, పరిస్థితి అది. కాబట్టి వాళ్ళు అన్‌కంఫర్ట్‌గా ఉండొచ్చు. నిజానికి పవన్ కళ్యాణ్ గారికి కొంత అసౌకర్యమే. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పుకోవడానికి ఒక రీజన్ ఉంది. 15 ఏళ్ళు ముఖ్యమంత్రి, సీనియర్ పొలిటీషియన్ అవును. తప్పే ఉంది. కానీ లోకేష్‌గా అనడం తప్పను గాని లోకేష్ గారిని అట్లా అంటే పవన్ కళ్యాణ్ గారు మీకన్నా జూనియర్ గదా! అనే భావన వయసురీత్యా చిన్నోడు గదా! కావచ్చు. పెద్ద పార్టీకి ఆయన లీడరు. 134 స్థానాలున్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ అవును. గారు ప్రాక్టికల్‌గానే ఉన్నాడు.
కాకపోతే అభిమానులు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా చూద్దామంటే కూటమిలో ఒప్పందం ఉంది. చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్ తర్వాత లోకేష్ అట్టేం లేదు. తెలుగుదేశానికి ముఖ్యమంత్రి ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు ఉండాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు తెలిసి ఎవరైనా మీరు అన్నట్టు కొంచెం భావోద్వేగానికి గురై ఇది చాలా ఇబ్బంది మేము వెళ్ళిపోతాం అంటే ఆ స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. ఆ స్వేచ్ఛను తప్ప ఇంకేం చేయలేదు. సర్దుకోవాల్సిందే. ఇప్పుడు పవన్ రెండు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారితో అడ్జస్ట్ అయితే రాజకీయాల్లో అడ్జస్ట్ అవుతారు, లేకపోతే రాజకీయంగా సర్దుకోవాల్సిందే బయటికి. తెలుగుదేశం పరిస్థితి కూడా అది. జనసేన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకుంటే జనసేనలో ఉంటారు, లేకపోతే వాళ్ళు కూడా సర్దుకోవాల్సింది. సర్దుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. ఏమీ చేయలేరు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్ తనకు నెక్స్ట్ లెగసీ కింద వైఎస్ భారతిని పరిచయం చేయనున్నారా, అందుకు తగ్గట్టుగానే ఆమె ప్రయత్నాలు చేస్తున్నారా అనే ఒక వాదన అయితే క్రమంగా వస్తుంది. నిజంగా ఇది సాధ్యమేనంటారా, అటువంటి పరిస్థితి ఏమైనా ఉందంటారా? ఈ మధ్యకాలంలో వైఎస్ భారతి గారు పబ్లిక్ ఫంక్షన్స్ కార్యక్రమాల్లో చురుగ్గా విరివిగా పాల్గొంటున్నారు. సో దీన్ని ఆధారంగా చేసుకొని వైఎస్ భారతి గారు తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారేమో, ప్రత్యక్ష రాజకీయాల్లో అనే ఒక చర్చ. ఈరోజు కొత్త కాదు. మీరు గుర్తుంటే గత 1 year బ్యాక్ జగన్మోహన్ రెడ్డిని రెచ్చలాడితే అరెస్ట్ చేసేస్తారు, 6 నెలల నుంచి సంవత్సరాలు జైలు పెడతారు, ఆమె వచ్చి కొన్ని రోజులు ప్రచారం చేశారు. అప్పుడు వినిపించింది. మళ్ళీ రెండోసారి ఏమి వినిపించారంటే భారతి గారే ప్రైవేట్ గా చాలా మంది ఫోన్ తీసుకొని అందరితో మాట్లాడుతున్నారు, నేను యాక్టివ్ కాబోతున్నాను అర్థం చేసుకుని అన్నట్టు కన్విన్స్ చేస్తాను. ఇంకో ప్రశ్న జరిగింది, అది కూడా రూమర్ అని జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెళ్లిల్లో వీటిలో బాగా యాక్టివ్గా ఉంటున్నారు. సో మళ్ళీ ఏమన్నా అవుతారా? ఇక 2-3 అంశాలు ఉన్నాయి రెహమాన్ గారు. ఒకటి పొలిటికల్ సిచ్యువేషన్, ఒకటి ఇప్పుడు భారతి గారు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటారని చెప్తున్న కారణాలు ఏవైతే ఉన్నాయో అవి అసహజంగా ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? భారతి గారు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు పెళ్లిల్లో పబ్లిక్ గా రావడం, అందరినీ ఇంటరాక్ట్ కావడం, రెండోది అందరితో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇట్లాంటి చర్చ ఏదైతే నడుస్తుందో అంత అవసరం భారతి గారికి ఉందా? భారతి గారు ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి. అవును. వైఎస్ఆర్ అంటే జగన్, జగన్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంతా జగన్మయం. జగన్మోహన్ రెడ్డి గారి సొంత పార్టీలో, జగన్మయమైనటువంటి ఆ పార్టీలో వారి శ్రీమతి రాజకీయ బాధ్యతలు స్వీకరిస్తారంటే కన్విన్స్ చేసుకోవాలన్నా ఎవరినైనా ముందు గ్రౌండ్ వర్క్. ఇప్పుడు లోకేష్ గారు ఎమ్మెల్యేలు వాళ్ళతో సమావేశం వేసి అంత అవసరం భారతి గారికి లేదు. రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి, పైపెచ్చు అని ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్ప్రైనర్, బిజినెస్ కానీ అన్నిటికన్నా కుటుంబాన్ని అత్యంత సమర్థవంతంగా నడిపిన వ్యక్తి. కుటుంబాన్ని అందరూ మన కుటుంబాలు అన్ని ఉంటాయి, కానీ భారతి గారికి వచ్చే ఒకనొక క్రూషియల్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు చాలా చిన్న వయసులో ఉన్న పిల్లల్ని ఉన్నా కూడా ఎలాంటి ప్రభావం వాళ్ళ మీద పడకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో టాప్ మెరిట్ స్టూడెంట్స్ గా నిలబెట్టారు. 2 అన్ని వ్యాపారాలు కేసులు, సిబిఐ కేసులు. దాన్ని సమర్థవంతంగా, అంటే వ్యాపారాలు సమర్థవంతంగా, కుటుంబాన్ని సమర్థవంతంగా, పిల్లలు సమర్థవంతంగా నడిపిన వ్యక్తి భారతి గారు అందరికి తెలియదా? అలాంటి వ్యక్తి రాజకీయాల్లో నేరుగా వస్తే బ్రహ్మాండంగా పనిచేస్తారని తెలియదా? ఇంకో కన్విన్స్ చేసుకోవాలన్నా. కాబట్టి ఈ కన్విన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, అది కరెక్ట్ కాదు. 2 అవసరం ఉందా భారతి గారు? ఇది పాయింట్. ఎందుకంటే ఎప్పుడు అవసరం వస్తుంది? అదనపు లీడర్షిప్ కూడా ఉంటే పార్టీ మరింత బలం చేకూరుస్తుంది అనే అనుమానం, అవసరం ఉన్నప్పుడే రెండో లీడర్షిప్ కోసం చూస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఎవరికైనా కొన్ని అనుమానం వచ్చు, మళ్ళీ ఎట్లా మన పరిస్థితి ఏందని. కానీ విత్ ఇన్ మంత్స్ లో తిరిగి వైసీపీ గెలిచిపోతుంది. బహుశా ఆంధ్రప్రదేశ్ భారత రాజకీయాల్లో జర్నలిస్ట్ గా మీకు తెలుసు, ఓడిపోయిన పార్టీ మళ్ళీ అవకాశం ఉంది 2-3 ఏళ్ళ తర్వాత అనుకుంటారు. 2-3 ఏళ్ళ తర్వాత ఇది అడితే 2-3 నెలల నుంచి జగన్ అంటే ఓకే, ఆయన సొంతంగా నేను గెలుస్తానని చెప్పొచ్చు. తెలుగుదేశం అంటున్నారు, ఆ మీడియా అంటుంది మళ్ళీ జగన్ వస్తే ఏంది, 3 నెలలకే ఘోర పరాజయమైన విత్ ఇన్ మంత్స్ లోనే మళ్ళీ జగన్ వస్తాడు అనే భావన వచ్చిందంటే పవర్ఫుల్ లీడర్షిప్ జగనే కదా. జగన్ నాయకత్వం యొక్క నమ్మకమే కదా, విశ్వసనీయత కదా, ఆయన మీద భరోసానే కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంత భరోసాతో కూడుకున్నటువంటి లీడర్షిప్ లో ఆయన ఉన్నప్పుడు అదనంగా తన శ్రీమతిని ముందు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది నా మౌలికమైనటువంటి డౌట్. వాళ్ళ పార్టీలో ఏం చర్చ జరుగుతుందో నాకు తెలియదు, కానీ నేను దూరంగా చూస్తే నాకు అర్థమైంది.
కాబట్టి భారతి గారు ఎంట్రీ కావాల్సినంత అవసరం, నేరుగా బాధ్యత తీసుకునే అవసరం వైసీపీలో నాకు కనపడట్లేదు. ఉమ్, సో అవసరం లేని బాధ్యత వారి నుంచి స్వీకరిస్తారు. ఇది మొదటి ఉమ్, విషయం. రెండు, భారతి గారు రాదలుచుకుంటే, జగన్ గారు వారిని ముఖ్యమైన పాత్ర పోషించదలుచుకుంటే నిమిషం చాలు. పైపెచ్చు వైసీపీ వాళ్ళందరూ పోషిస్తారు, బాధపడేదే ఉండదు. ఎందుకంటే జగన్ గారు అపాయింట్మెంట్ సగం మంది దొరకట్లా. వారు కూడా యాక్టివ్గా ఉంటే కానీ భార్యకి కనీసం చెప్తే ఆమెన పోయి చెప్తే ఎగ్జాక్ట్లీ. ఇక అవును. అవకాశాలు చూస్తారు కదా. కాబట్టి అవకాశాలు పెరుగుతాయి. రెండు, అవును. వారు ఇప్పటి వరకు బాధ్యత చేసిన ప్రతిదీ రోల్ మోడల్గా ఉంది. వెంకటప్ప మెమోరియల్ స్కూల్ కావచ్చు, వారు ఇంటి దగ్గర నడుపుతున్న పర్ణశాల కావచ్చు, వారు వ్యాపారాలు కావచ్చు, వాళ్ళ కుటుంబ నేపథ్యం కావచ్చు, అన్నిట్లో సక్సెస్ఫుల్ పర్సన్ గా రుజువైనారు. ఆమె రాజకీయ ఉమ్, బాధ్యత సేకరణ అక్కడే సక్సెస్ అవుతారు కదా. కాబట్టి ఆ వారి ఎంట్రీకి ఎవరి ఆటంకం లేదు. వారి ఎంట్రీ కోసం ఎవరినో కన్విన్స్ చేయాల్సిన అవసరం, దానికోసం పెళ్లిళ్ళు పోవాల్సిన అవసరం లేదు. మీరు అనొచ్చు, మరి ఎప్పుడు లేని పెళ్లిళ్ళకి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు, ఇక్కడ కనిపిస్తున్నారు కదా అని. అంటే ఒకటి రెహమాన్ గారు, నేను అనుకుంటుంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వారం ఒక పెళ్లికి పోతున్నాడు. మీరు చూస్తుంటే ఉమ్. అవును, ఈ మధ్యన ముఖ్యమంత్రిగా ఉన్న ఎక్కువ అటెండ్ అవుతున్నారు ఆయన. ఆయన ఎక్కువ అటెండ్ పెళ్లిళ్ళకే, మిగతా వాటి శుభ కార్యక్రమాలకి ఎక్కువ అటెండ్ అవుతున్నాడు. రెండోది, ఆయన డేట్ కోసం పెళ్లిళ్ళు వాయిదాలు వేసుకున్న వాళ్ళు నాకు తెలిసి చాలా మంది. అంటే ఉమ్, పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారనుకోండి, ఉమ్. రాకపోతే అర్థం చేసుకోండి, ముఖ్యమంత్రి కూడా లేడు కాబట్టి ఎందుకు రారు అని అడుగుతారు. అవును. ఈ ఒత్తిడిలో ఆయన సతమతం అయిపోతున్నాడు. చాలా మందికి అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు. కాబట్టి పెళ్లిళ్ళకి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒకే రోజు 3 పెళ్లిళ్ళు ఉన్నాయి, ఏం చేయాలి ఆయన? ఉమ్, కాబట్టి ఖచ్చితంగా భార్యాభర్తలు, మీరు అవును. ఒకరు పోండి, నేను ఒకరు పోండి, సర్దుకుంటాం. మనమని అవును. ఇంట్లో అదే చేసేది, ఇద్దరు ఎగ్జాక్ట్లీ. ఇంపార్టెంట్ పెళ్లి. రెండోది ఖర్చు. జగన్మోహన్ రెడ్డి గారి పెళ్లికి వచ్చినాడంటే 1 కోటి రూపాయలు ఏది కాస్త 2 కోట్లు అవుతుంది. ఇంకా అవును. జనం, జాతర అన్ని వచ్చేస్తాడు. ఆ, పెళ్లి కాస్త పక్కపోయి పబ్లిక్ మీటింగ్ గా మారిపోతా ఉంది. అంతే. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారి పెళ్లికి పిలవడం అంటే అదనంగా 1 కోటి రూపాయలు, 50 లక్షలు నెత్తిన భారం వేసుకోవడం, సిద్ధపడమే. ఆయన ఇప్పుడు ఎవరు అంతే. పోయినా ఒక మాట అంటున్నారంట, పెళ్లికి అంటే పెళ్లికి వస్తాలే కానీ ఇంకొక 50 లక్షలు అదనంగా అంటున్నాడంట. అంటే అలాంటి పరిస్థితి వస్తుంది అని ఆయనే అవును. అంటున్న పరిస్థితి. అయినా మాకు రావాలి జగన్. ఇప్పుడు ఓయిటి రెహమాన్ గారు, బేసిక్గా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తాను, మా ఇంట్లో పెళ్లికి రావాలని గట్టిగా కోరుకుంటాను. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తే ఇద్దరిది ఒకే రోజు వచ్చింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ఇద్దరిని సాటిస్ఫై చేయలేడు. కాబట్టి శ్రీమతి వస్తే సంతోషిస్తాం. అవును. ఎందుకు? ఎగ్జాక్ట్లీ. భార్య అంటే అర్ధాంగి కదా. జగన్ గారు అవును. వచ్చినట్టు అంతే, పైపెచ్చు ఆమె వచ్చి భారతి గారు జగన్ వస్తే ఇంకా వచ్చినట్టే ఆయనతో ఫీల్ అవుతాడు. ఖర్చు తక్కువ. అవును. 2 లాభాలు, జగన్ గారు వచ్చినట్టే భావిస్తారు, ఈ ఖర్చు ఉండదు, ఈ హడావుడి ఉండదు. అవును, అదే కాబట్టి ఎగ్జాక్ట్లీ. జగన్ గారికి భారతి వస్తే కాబట్టి పెళ్లిళ్ళకి ఎక్కువ ఒత్తిడి ఉండదు వాళ్ళకి. ఎక్కువ ఫిబ్రవరి ఈ మాసాలు ఎక్కువ పెళ్లిళ్ళు ఉంటాయి. ఫిబ్రవరిలో అంతా పెళ్లిళ్ళ మాసం. సో 2, 3 పెళ్లిళ్ళు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇద్దరి ఒత్తిడిని కూడా పిలుస్తారు. కాబట్టి అంతకు మించిన రీజన్ అయితే నాకు భారతి గారు ఈ పెళ్లిళ్ళు వాటిలో కనపడేదంటూ నాకేం అంతకు మించి రీజన్ ఏం కనపడట్లేదు. అయితే అదొక్కటే కాదు, అంటే ఒకవేళ నిజంగానే ఆమె పొలిటికల్ గా డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చినా సరే, అది పార్టీకి నిజంగా ఒక ప్లస్ అనే అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కడప ఎంపీ బై ఎలక్షన్ లో వైఎస్ జగన్ బై ఎలక్షన్ గా పోటీ చేసినప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చి ఆమె స్వయంగా క్యాంపెయినింగ్, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం నేను దగ్గరుండి చూశాను. నేను అక్కడే ఉన్నప్పుడు ఆమె క్యాంపెయినింగ్ స్టైల్ చూసి నాకే చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఆ ఒక్కొక్క డోర్ టు డోర్ వెళ్ళి ఒక్కొక్కరితో మాట్లాడిన తీరు కానీ అది కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది అప్పుడే. అప్పటికి యాక్చువల్లీ ఆమె ఫస్ట్ టైం ఆమె రోడ్డు మీదకి రావడం నాకు తెలిసి. భారతి గారు మీరు అన్నట్టు సక్సెస్ఫుల్ ఉమెన్ గా తను నిరూపించుకున్నారు. ఒకటి పాలిటిక్స్ మీరు జర్నలిస్ట్ గా తిరుగుండొచ్చు. నేను లాస్ట్ ఎన్నికల్లో పులివెందులో ఫంక్షన్కి వెళ్ళున్నాను, అంటే ఓకే. ఎలక్షన్ టైంలో. ఆ టైంలో భారతి గారు క్యాంపెయిన్ దూరం నుంచి చూశాను. అప్పుడు నాకు పరిచయం కూడా లేదు. దూరం నుంచి చూసినప్పుడు హైలీ మెచ్యూర్డ్ పొలిటికల్ పర్సన్ గా వారు బిహేవ్ చేస్తారు. ఆ ఎగ్జాక్ట్లీ. ఓపిక, ఆమెకున్న ఓపిక భారతి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు లేదు. భూమికి ఉన్నంత ఓపిక ఉంటుంది భారతి గారికి. అది మనం అవునవును. చూస్తున్నాం. ఆమె పేరు లేని డిబేట్ ఏ రోజున ఉందా? అత్యంత దారుణమైనటువంటి క్యాప్షన్స్ పెడతా కొన్ని టీవీ డిబేట్లో అవునండి. అవును. ప్రతిరోజు భారతీయ అభ్యంతరకరంగా అవమానిస్తూ డిబేట్లు పెడతా ఉంటే 1.5 year గా, దాదాపు 2 years గా. అంతకుముందు జగన్ గారు ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓడిపినప్పుడు ఒక్క నోరు తెరిచి ఎవరు ఆమె ఒక్కరోజు కూడా బయట వచ్చి మాట్లాడలేదు. వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు అంటే అంత ఓపిక ఊడుకుండదు. ఎందుకంటే అవును. పవర్ఫుల్ లేడీ ఉన్న వ్యక్తి ఏమన్నా చేయొచ్చు, చేయదు. ఆ పని ఆమె చేసుకోబోతుంది. రెండోది, పీపుల్స్ పర్సనాలిటీగా ఉంటుంది. ఎవరితో అన్నా చాలా ప్లెజెంట్ గా ఉండడం, వాళ్ళతో మాట్లాడడం నేను దగ్గరగా చూశాను. వారు నడుపుతున్న ఇన్స్టిట్యూషన్స్, పర్ణశాల, ఆ గోవులు పెంచుతారు వాళ్ళ ఇంట్లో.
దాన్ని పెంచే అవును. పద్ధతి, తనకు తీరుకున్న సమయంలో అంతా వెంకటప్ప మెమోరియల్ స్కూల్ నడిపే పద్ధతి, ఆ సంస్థలు నడిపే పద్ధతి, ఎక్కడ వివాదాలకు తావు లేకుండా చాలా పర్ఫెక్ట్గా నడుపుతారు. ప్రజలతో కూడా, ఎందుకంటే ఆమెకున్న అదనపు ప్లస్ ఏంటంటే ఒక మాజీ ముఖ్యమంత్రికి కోడలు, యా. ఇంకొక మాజీ ముఖ్యమంత్రికి భార్య. భార్య. అంతకన్నా మించి ఇలా జమ్మలమడుగు, మీరుగడ ఆ ఏరియాలో చూసుంటే వారి తండ్రి ఈసీ గంగిరెడ్డి గారు మంచి డాక్టర్, మంచి డాక్టర్, చాలా పేరున్న డాక్టర్ ఆయన. అవును. రూపాయి డాక్టర్గా ఈసీ అవును. గంగిరెడ్డి గారు వైద్య సేవలు పొందని కుటుంబం అంటూ ఆడ ఉండదు ఆ ఏరియాలో. Exactly. కాటే Yes, yes. జగన్మోహన్ రెడ్డి గారి నామినేషన్ వేస్తాడు, చివరిలో నామినేషన్ వేసి వెళ్ళిపోతాడు ఆయన. ఆయన ఎక్కడ పులివెందులో తిరగడు. పులివెందులో ప్రతి ఇంటికి వెళ్ళి తిరిగేది భారతి గారే. కానీ భారతి గారు సక్సెస్ఫుల్ పర్సన్. ఖచ్చితంగా ఆమె ప్రజలతో బాగుంటారు, ఓపికగా ఉంటారు. ప్రజలు కూడా జగన్ దగ్గరగా పోయేదానికన్నా ఈయన దగ్గరకు బాగోదు. ఎందుకంటే ఆమె ఎక్కడ తన మనోభావాలు వ్యక్తం చేయదు, అందరితో ఓపికగా వింటారు, చాలా పద్ధతిగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది. వైసీపీ కార్యకర్తలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ నేను నా అసెస్మెంట్ ప్రకారం ఆమె రాజకీయాల్లోకి వస్తుందని ప్రచారం చేసే వాళ్ళు చెప్తున్న కారణాలన్నీ అర్థం లేని కారణాలు. అవును, కారణాలు రెండోది, కాకపోవచ్చు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో జగన్ గారు పర్ఫెక్ట్ గా ఆ పార్టీని మళ్ళీ గెలిపిస్తాడు అనే విశ్వాసాన్ని ఇచ్చిన నేపథ్యంలో ఈ దశలో వారి అవసరం ఉండకపోవచ్చు అన్నది నా అసెస్మెంట్. వారంటూ బాధ్యతలు తీసుకుంటే వాళ్ళ పార్టీలో ప్రతి కార్యకర్త చాలా సంతోషిస్తాడు తప్ప ఎవరు బాధపడరు. ఎగ్జాక్ట్లీ. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.